నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత. దుబాయ్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో వక్ఫ్ బోర్డు బాధితుల ఆధ్వర్యంలో నిరసన. మహిళలు, చిన్నారులు సైతం రోడ్లపైకి వచ్చారన్న ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రజాప్రతినిధుల మీడియా సమావేశం. ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదు వస్తే లిస్టు నుండి తొలగిస్తామన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మిలిటరీ మాజీ అధినేత పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్లో ఆదివారం తుదిశ్వాస విడిచారని పాక్ మీడియా తెలిపింది. ముషారఫ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా దుబాయ్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ముషారఫ్ వయస్సు 79 ఏళ్లు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరిగింది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2023-24 బడ్జెట్లో సంక్షేమానికి నిధులను పెంచుతారా లేదా అన్న చర్చ మొదలైంది. కాగా ఈ నెల 8న బడ్జెట్పై సాధారణ చర్చ ఉంటుంది. 9, 10, 11వ తేదీలలో పద్దులపై చర్చ జరగనుంది. ఈ నెల 12న సభలో ప్రభుత్వం ద్రవ్య వినియోగ బిల్లును ప్రవేశపెట్టనుంది. అదే రోజున బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో బాధితులు ఇవాళ అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో వక్ఫ్ బోర్డు బాధితుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కార్పొరేషన్లోని దాదాపు 400 ఎకరాలలో 90% పైగా నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ సర్వే నంబర్లలో గత 4 సంవత్సరాలుగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గత అనేక రోజులుగా వివిధ రూపాలలో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త కిషోర్ గౌడ్ హెచ్చరించారు. వేదిక సైడ్ లో నిల్చున్న వాళ్ళు కూడా అందరూ కార్పెట్ల మీద కూర్చోండి. దయచేసి కార్పెట్ నిండిన తర్వాత స్థలం ఉంటే నిల్చోండి. కార్పెట్ ఖాళీ ఉండదు దగ్గర కూడా దయచేసి. అందరికీ మరొకసారి నమస్కారము. అంబేద్కర్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ డబుల్ బెడ్రూమ్లపై ఆర్డీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ ప్రజాప్రతినిధుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డీజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 1150 డబుల్ బెడ్రూమ్లకు 3512 అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఈ రోజు ఇచ్చిన లిస్టు ఫైనల్ కాదని, అధికారులు ఇచ్చిన లిస్టు మాత్రమేనని, ఎవరికైనా ఆస్తులు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు వస్తే లిస్టు నుంచి తొలగిస్తామని చెప్పారు. 750 మించి అర్హులు లేరని, రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అర్హులైన వారిచే దరఖాస్తులు పెట్టించాలని, అర్హులైన వారికి ఇల్లు కేటాయిస్తామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. మున్సిపల్లో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని, రాష్ట్రంలో పేదవారు లేకుండా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గజ్వేల్ 2BHKలో పేదవాళ్ళ కోసం అప్లికేషన్ తీసుకున్నప్పుడు 3512 అప్లికేషన్లు వచ్చాయి. మన దగ్గర 1117 ఇళ్ళు ఉన్నాయి. 1117 ఇళ్ళు మన దగ్గర 2BHK కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నాయి. అప్లికేషన్లు మాత్రం 3512 వచ్చినాయి. దానిలో వాస్తవంగా గత 15 సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో ఉండి ఏమి ఆస్తి లేని వాళ్ళకి, ఏమి ప్రాపర్టీ లేని వాళ్ళకి, తండ్రి మీద కానీ కొడుకుల మీద కానీ ఎవరి మీద కానీ ఆ కుటుంబంలో ఆస్తులు లేనటువంటి పేదవాళ్ళకి ఈ 2BHK ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం. ఇవాళ ఇచ్చినటువంటి లిస్టు అది ఫైనల్ లిస్ట్ కాదు. ఇవాళ ఏదైతే చేసినామో ఆ లిస్టు ఫైనల్ లిస్ట్ కాదు, అది 22 లిస్టు. అధికారులు సర్వే చేసి ఇచ్చినటువంటి లిస్టు. దాని మీద కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరి మీదైనా ఆస్తి ఉండి వాళ్ళకి ఇల్లు వచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇస్తే ఆ ఇల్లు రిజెక్ట్ చేస్తాం. ఆస్తులు ఉండి అతనికి కనుక ఇల్లు వచ్చినట్టు లీస్ట్లో వచ్చి ఉంటే ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే దాన్ని రిజెక్ట్ చేసి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మున్సిపాలిటీలో ఒక బాక్స్ పెట్టినాం, ఆర్డీఓ ఆఫీస్లో ఒక బాక్స్ పెట్టినాం. 2 బాక్సులలో కూడా అర్హులందరూ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే లిస్టుల పేరు రాలేదో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోమంటున్నాం. ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అధికారులు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి నిజమైన పేదలకి తప్పకుండా ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన మంత్రి హరీష్ రావు గారిది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవాళ మన దగ్గర 1100 చిల్లర ఇండ్లున్నాయి. ఎవరు భయపడకండి. మన దగ్గర అర్హులు కూడా 750 మించి లేరు. అర్హులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాపర్టీ ఉండి ఇల్లు అడగడం తప్పు, ఆస్తులు ఉండి ఇల్లు అడగడం తప్పు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రాజకీయం చేద్దామంటే అది నడవదు. రాజకీయంగా కూడా కొట్లాడేది పేదవాళ్ళ కోసం కొట్లాడాలి. ఇవాళ బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ మీరు తప్పకుండా 2BHK ఇస్తాం. భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి ఆదేశాల మేరకి ఎవరైనా సొంత స్థలం ఉండి ఇల్లు రాకుంటే తప్పకుండా 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇచ్చి, పెంకుటిల్లు కూలిపోయి ఉంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండొద్దు, పేదరిక నిర్మూలన జరగాలి. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మీడియా మిత్రులు కూడా సహకరించి ఇప్పుడు మేము చెప్పినటువంటిది ప్రజలకు తీసుకెళ్ళండి. అర్హులకి మీరు కూడా సపోర్ట్ చేయండి. అర్హులందరూ కూడా ఇల్లు ఇస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇచ్చింది ఫైనల్ కాదు, ఇచ్చేది ఫైనల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు సాగిన సహస్ర కళాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పవిత్ర గోదావరి నదీ జలాలను పంచామృతాలతో ఉత్సవ మూర్తులకు బేడా మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సహస్ర కలశాలలో దేవతలను ఆవాహనం చేసిన పిదప స్వామివారికి తిరుమంజనం, పుణ్యాహవచనం, విశేష స్నానం నిర్వహించిన పిదప పంచామృతాలతో సహస్ర కలశాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి 1000 కలశాలతో సహస్ర కళాభిషేకం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి నిత్య కళ్యాణాలు రద్దు చేశారు. తిరిగి సోమవారం ఉదయం నుండి స్వామివారి నిత్య కళ్యాణాలు యథావిధిగా నిర్వహిస్తారు.
మెదక్లోని సాయి బాలాజీ గార్డెన్లో నిర్వహించిన 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహించిన జిల్లా సమ్మేళనం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే జాతీయ భావం పెంపొందించే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని చెప్పడానికే ఉన్న ఆర్గనైజేషన్ ఏపీవీపీ అని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న వాలంటరీ అని అన్నారు. విద్యకు సంబంధించినటువంటి విధానాల పట్ల ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆ ప్రతి సమస్యను భుజస్కంధాలపై వేసుకొని ముందుకెళ్తున్నటువంటి సంస్థ ఏబీవీపీ అని అన్నారు. భారత్ మాతా కీ జై జై భారత్ మాతా కీ పూర్తి అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాటం చేస్తూనే ఉంది. విద్యార్థులకు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం బ్యానర్ పైన ఏబీవీపీ బ్యానర్ పైన ఉంటుంది జ్ఞానం శీలం ఏక. జ్ఞానం అంటే విద్య, విద్య నుంచి పొందేది జ్ఞానం. ఆ విద్య అనేటువంటిది సక్రమంగా అందజేస్తే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. శీలం మన క్యారెక్టర్ బిల్డింగ్. ఒక్కొక్క విద్యార్థి ఏ విధంగా ఉండాలో, ఒక మంచి వ్యక్తి సమాజంలోకి వెళ్తే సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఏకతం. ఈ అన్నింటినీ ఒకటి చేస్తే ఉండేదే అదే భారతదేశం. ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ రోజు కూడా భారతదేశం అంటే ఇలాంటి మూల సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాం కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా సమ్మేళనాల పేరుతో నిర్వహించుకోవడం జరుగుతుంది. 75 వసంతాలలోకి ఏబీవీపీ అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏబీవీ జిల్లా సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే మన మెదక్ జిల్లాలో ఈరోజు జిల్లా సమ్మేళనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా సమ్మేళనాలు పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, ప్రస్తుత కార్యకర్తలు, అలాగే విద్యార్థులు, డెలిగేట్స్ అంతా పాల్గొనడం జరుగుతుంది వేల సంఖ్యలో. అలాగే ఈ యొక్క స్వరూపం ఏంటంటే ఈరోజు శోభయాత్రతోటి, బహిరంగ సభతోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి గురించి, జిల్లా స్థితి గురించి మాట్లాడడం అనేది దీనిలో కీలకంగా ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద ఉద్యమించేటటువంటి ఒక ఏబీవీపీకి ఇది ఒక పండుగ లాంటి వాతావరణం తీసుకొచ్చేటటువంటి ఒక ప్రోగ్రాం. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 75 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటంతో విద్యారంగ సమస్యల కోసం కొట్లాడుతుంది. కాబట్టి దానిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ చేసినటువంటి ఘన విజయాలను తెలపడానికి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుంది. జయించే భారత్. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరి లోపల జాతీయ భావాన్ని నింపుకుంటూ ఒక విద్యకు సంబంధించినటువంటి విషయాలు, ఎన్నో విషయాలే ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ హాస్టళ్ల లోపల, విద్యా సంస్థల లోపల, లేకుంటే ప్రభుత్వ విధానాలు, విద్యార్థుల పట్ల ఉన్నటువంటి విధానాలపైన కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తూ అసలు విద్యా విధానం ఎలా ఉండాలి, విద్యార్థులకు ఏ విధంగా చేరువు కావాలి అనేటువంటి విషయాల లోపల చాలా సందర్భాల లోపల ఏబీవీపీ ముఖ్య పాత్ర పోషించింది. మరి ఏబీవీపీ అంటే ఖాళీ పోరాటమే చేస్తుందా? పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఆ సమస్యని ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ, సమాజంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లడం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యా సంబంధించినటువంటి విధానాల పట్ల ఎక్కడైతే సమస్య తలెత్తినా దాన్ని రోడ్డుపైకి వచ్చి ధర్నా రూపంలో కానీ, లేకుంటే ఒక ఎడ్యుకేషన్ ఫార్మేషన్లో కానీ ఏబీవీపీ ముందుకు వచ్చి, అయ్యా ఇగో ఈ తప్పు జరుగుతుంది, ఈ సమస్యని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని ఎప్పటికప్పుడు ప్రతి సమస్యని భుజస్కంధాల మీద వేసుకొని ముందుకెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇప్పుడు ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఒకవేళ పెంపొందించుకొని సమాజంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందనే దాన్ని బిల్డ్ చేయడం కోసమే ఈ ఏవిపి ఆర్గనైజేషన్ ఎప్పటికీ ఒక వ్యక్తి వికాసంతో ముందుకెళ్లాలన్నటువంటి సూచనతో ముందుకెళ్తూ ఉంటుంది. దానికోసమే ఈ విధంగా సమ్మేళనాలు విద్యార్థులతో ఓ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి సమస్య మీద పోరాటం చేస్తుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ మన దగ్గర జరిగినటువంటి ఒక సమస్య, కాలేజీ విద్యా సంస్థ అంటే ఇంతకుముందు దేవాలయాలు విద్యాలయాలుగా ఉండేటి, విద్యాలయాలే దేవాలయాలుగా. ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ విశాలమైనటువంటి స్థలం, దాన్ని ఒక మార్కెట్గా మార్చబోతుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ భుజస్కంధాలపై వేసి పోరాటం చేసి దాన్ని మార్కెట్గా మలచొద్దు, ఇది విద్యార్థులకి సంబంధించినటువంటి స్థలం, విద్యార్థులకే మిగిలాలి, విద్యార్థులకు కావాల్సినటువంటి ఉపయోగాలకి పనిచేయాలి. వ్యాప్తంగా జిల్లా సమ్మేళనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన మెదక్ జిల్లా సమ్మేళనం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ జానారెడ్డి గారు, వీరు 1999 నుండి ఏబీపీ కార్యకర్త, గతంలో డిగ్రీ. సికింద్రాబాద్ డక్కన్ మాల్ పూర్తిగా నీలమట్టమైంది. అగ్ని ప్రమాదం సంభవించి 3 సజీవ దహనానికి కారణమైన భవనం ఈ రోజు ఉదయం పూర్తిగా కుప్పకూలింది. దాని పరిసర ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంకా పడుతుందా? ముందు పడుతుంది. ఇంకా పోతుంది. ఈ ముంగట అర్థం వచ్చేసింది. కూర్చుందిరా. సాలిడ్ కూర్చుండిపోయిందిరా, అన్నీ సాలిడ్ కూర్చుండిపోయింది అమ్మ. అది సాలిడ్ కూర్చుండిపోయింది అన్నీ అన్నీ కూర్చుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగల్పర్తి గ్రామం నుండి నర్సాపూర్ వైపు చెరుకు లోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్టా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. చెరుకు లోడు మొత్తం రోడ్డుపై పంట పొలాల్లో పడింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని రైల్వే కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా కవచ్ స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పనితీరును మంత్రి సమీక్షించారు. సాంకేతికతను వేగంగా విస్తరించేందుకు దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వ్యూహాలను రూపొందించాలని సంబంధిత కార్యనిర్వాహకులను ఆయన ఆదేశించారు. ఇన్స్టిట్యూట్లో కవచ్ పరికరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రయోగశాలను కూడా
क्लास ट्रेन चाहिए। सीधा लोगों के माइंड में आया कि जाओ यूरोप जाओ, जापान जाओ, कहीं से भी एक ट्रेन लेके आ जाओ। ब्रोशर लेके आए, बड़े बड़े प्रेजेंटेशंस लेके आए और सोचा कि इंपोर्ट करेंगे। बट प्राइम मिनिस्टर वाज सो क्लियर इन हिज माइंड, ही सेड नो, द ट्रेन हैज टू बी डेवलप्ड इन इंडिया, इट हैज टू बी डेवलप्ड बाय आवर ओन इंजीनियर्स। And that challenge our engineers were able to meet. That's the beauty of our system. That's the capability of our we supervisors or technicians are handling, and we really face sometimes difficulty in handling those technologies. One way could be that we keep continuously training you, so that you keep getting new inputs, keep getting updated with the things. Second way is to, as far as possible, standardize things, so that you don't have to deal with multiple technologies. రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ ఏడు మినీ మేడారం జాతరను ఆదివాసీ సాంప్రదాయాలతో గిరిజన పూజారులు 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు మేడారం చేరుకొని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగు సమ్మక్క సారలమ్మల మహాజాతర ఈ ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి ముందు 4 రోజుల పాటు ఆదివాసీ గిరిజన పూజారులు అమ్మవార్లను వారి సాంప్రదాయాలతో కొలుస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా చుట్టూ రాష్ట్రాల వారు కూడా వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ ఏడాది మినీ మేడారం జాతరకు భక్తులు 5 లక్షలకు పైగా హాజరై వారి మొక్కులు చెల్లించుకోనున్నట్లు అధికారులు అంచనా వేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం 3,10,00,00,000 నిధులు కేటాయించి ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. దొంగలున్నారు జాగ్రత్త. మీకు అనుమానం కలిగిన వ్యక్తులపై మీ దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందించవలసిందిగా మనది. తప్పిపోయిన పిల్లలు మరియు వృద్ధులు, స్త్రీలకు సంబంధించిన సమాచారం మీ దగ్గరలో ఉన్న తప్పిపోయిన శిబిరం నాకు వారి సమాచారాన్ని అందించవలసిందిగా మనది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మొదటి వాటిని బాల్య వివాహాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే చైల్డ్ లైన్ 109 సమాచారం ఆభరణాలు అనగా బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను కస్తూర్బా గాంధీ వివరాలు గోప్యంగా ఉంచబడును. అమ్మాయిలకు 18 సంవత్సరాల నుంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.